ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యం వస్తుందని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ఈ వస్తువులను వేరే వారికి ఇవ్వవద్దు. అలాగే కష్టాలు వస్తాయి. ధనుర్మాసంలో పొరపాటున కూడా ఆడవారు ఈ 2 వస్తువులను దానంగా ఇవ్వకూడదు. అప్పుగా కూడా ఇవ్వకూడదు. కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇల్లు నాశనం అయిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ధనుర్మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకండి. అప్పుగా కానీ ఇవ్వవద్దు. మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కార్తీక మాసం, మాఘమాసం ఇలా ఈ నెలలకు చాలా ప్రాధాన్యం ఉందని చాలా వరకు భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సూర్యదేవుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో మొదలయ్యే భోగి పండుగ వరకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు కూడా మాసం ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసం అంతా కూడా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా ఈ కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇండ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి స్వరూపంగా పూలతో, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లుగా చేసిన ఏర్పాటు. ఈ మాసంలో హరిదాసులు, హరిభక్తులు ఇళ్ల ముందుకు వచ్చి హరి కీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తుంటారు. ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమని పండితులు చెబుతూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం తొలగిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆయుర్వేది శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. అందుచేతనే ఈ నెలలో పులగన్నము కానీ దద్దోజనము కానీ దేవుడికి నివేదించి తినాలని నియమం తెలియజేశారు మన పెద్దలు. ఈ నెలలో వైష్ణవ దేవాలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ అండాల్ పశురాలను చదువుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తమందు స్వామివారికి పూజలు నిర్వహించి కట్టె పొంగలిని ఉగ్దానం అని, పప్పు పొంగలి అని కూడా అంటారు. ఈ కట్టె పొంగలిని స్వామివారికి నివేదన చేసి తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడుతూ ఉంటారు. ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాదం రూపంలో పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి చాలా ఉధృతంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది. అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టి ఇచ్చే ఆహారం వేద సాధువులకు అందజేయడానికి మన ఋషులు మనలో చేసిన ఏర్పాటు ఇది.
తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతంకి బదులు తిరుప్పావై గానం చేస్తారు. ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయటమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతర్భవనంతో 30 రోజులు తదాత్మీయం చెందుతూ పాసురాలను అనగా కీర్తనలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్ సత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. తిరుప్పావై అంటే శ్రీ వ్రతం. ఈ వ్రతాన్ని శ్రీవ్రతం అంటారు. మార్గశిర మాసంలో ధనుర్రాశిలోనికి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోనికి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలోనే శ్రీవ్రతం చేయాలని ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి భగవంతుడే ప్రాప్తించే వ్రతం భాగవతమే ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం. ఉపనిషత్తు భాషలో ధనుస్సు అంటే ప్రణవం. ఇది పరమాత్మను ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేద సారం. నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవాన్ని చేరింది. అయితే ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది. పాపకర్మలు తొలగిపోతాయి. ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తి కొలది దాన ధర్మాలు చేయటం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయం అయినా మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు. ఈ మాసంలో ఇతరులకు బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని దానంగా ఇవ్వడం ద్వారా ఎన్నో రోజుల నుండి వెంటాడుతున్న పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వెండిని దానం చేయటం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అలాగే బంగారం దానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ఎంతో ఆనందంగా జీవిస్తారు. ధనుర్మాసంలో పండ్లు దానం చేయటం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు. ఈ మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ మాసంలో తేనెను దానం చేయటం వల్ల వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయటం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే కొబ్బరికాయలను ఈ మాసంలో దానం చేయటం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో చేసే దానాలకు ఎన్నో పుణ్య ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా ఈ ధనుర్మాసంలో దానం చేయకూడదని, కాదని చేస్తే మాత్రం పాపం చుట్టుకుంటుంది, దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ఈ వస్తువులను దానంగా ఇచ్చిన అప్పు ఇచ్చిన ఇంట్లోని లక్ష్మి తుడిచిపెట్టుకొని పోతుంది. మరి ధనుర్మాసంలో ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే వండిన అన్నం. ఈ నెలలో వండిన అన్నాన్ని దానంగా ఇవ్వకూడదు. అంటే ఫ్రెష్గా వండిన అన్నం కాదు. ఒక పూట వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో ఇంకో పూట పులిహోర చేసి లేదా ఆ అన్నాన్ని తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వకూడదు. చాలామంది ఉదయం అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో సాయంత్రం ఏదో ఒకటి చేసి పక్కింటి పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఫ్రెష్గా వండిన అన్నంతో ఏదైనా చేసి ఇవ్వండి. అన్నం ఒకటే కాదు, అన్నంతో చేసే ఏ పదార్థాలను అయినా సరే, అంటే కట్టె పొంగలి కానీ, దద్దోజనం కానీ, టమాటా రైస్ కానీ, ఇలా బియ్యంతో ఏది వండినా దానిని ఒక్క పూట ఉంచి తర్వాత ఇవ్వకూడదు. కాదని అలా ఒక్క పూట వండిన పదార్థాన్ని ఇంకొక పూట ఇచ్చారంటే లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం పడుతుంది, ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి, ఈ ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరే వారికి ఇవ్వకండి. రాత్రికి వండిన పదార్థాలను కూడా మరునాడు ఉదయం ఎవరికి ఇవ్వకూడదు. అది పెద్ద దోషంగా మారుతుంది.
ఇక ధనుర్మాసంలో వేరే వారికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. రెండవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అవునండి, ఈ ధనుర్మాసంలో ఉప్పును కానీ గల్లెలుప్పును కానీ రాక్ సాల్ట్ను కానీ దానంగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, మీ ఇంటికి అసలు మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. మీరు ఉప్పును ఈ మాసంలో ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. కనుక ఈ ధనుర్మాసంలో ఇరుగుంటి వారికి పొరుగింటి వారికి ఉప్పు ఫ్రీగా ఇవ్వవద్దు. కావాలంటే ₹1 తీసుకొని ఉప్పును ఇవ్వండి, లేదా ఉప్పుకు బదులుగా ఏదో ఒకటి తీసుకొని ఇవ్వండి. అప్పుడు ఫ్రీగా ఇచ్చినట్లు అవ్వదు, ఎటువంటి దోషం కూడా రాదు. రెండింటితో పాటు ఈ ధనుర్మాసంలో గుడ్లు కూడా ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. చాలామంది ఇరుగింటి వారు పొరుగింటి వారు గుడ్లు కావాలని అడిగితే ఇంట్లో ఉన్న గుడ్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా ఈ ధనుర్మాసంలో అలా ఇవ్వకూడదు, అలాగే చేయవద్దు. కాదని ఇస్తే మాత్రం ఎవరికైనా గుడ్లు దానంగా కానీ అప్పుగా కానీ ఇస్తే మాత్రం జన్మల దరిద్రం పడుతుంది, సంపదలన్నీ కూడా హరించుకుపోతాయి, అడుక్కుని స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ తప్పు అసలు చేయకండి. కాబట్టి ఒక్క పూట నిలువ ఉంచిన అన్నము, ఉప్పు, గుడ్లు ఈ 3 పదార్థాలను ధనుర్మాసంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా ఇవ్వవద్దు. ఆడవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాదని ఈ ధనుర్మాసంలో ఈ 3 వస్తువులను ఎవరికైనా సరే ఫ్రీగా కానీ ఇచ్చారంటే తర్వాత మీరే కష్టాలను అనుభవించాల్సి వస్తుంది, ధనం హరించుకుపోతుంది. కనుక ఈ ధనుర్మాసంలో ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.